హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ బాగుండాలి ఆ దేవుణ్ణి నేనైతే కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నది ఆవిరి అప్పడాలు ఎలా చేయాలో. అసలు నేను ఈ వీడియో చేయాలని అనుకోలేదు ఫ్రెండ్స్, అనుకోకుండా చేశానన్నమాట. అప్పటికి సగం ఆవిరి వడియాలు అయితే చేయడం అయితే కంప్లీట్ అయింది. పిండి కూడా కలిపేశాను. కాకపోతే ఇవి ఓన్లీ బియ్యం పిండి, బియ్యం ఫ్లోర్, రైస్ ఫ్లోరు. ఈ రైస్ ఫ్లోర్ బియ్యం పట్టించిన తర్వాత వచ్చిన పిండి ఉంటుంది కదా, ఆ పిండిని మనం ఒక 2 గ్లాసులు అంతా తీసుకున్నాను. చిన్న గ్లాస్ అయినా సరిపోతుంది, చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. తీసేసుకొని దాంట్లో మనం అయితే కొంచెం ఉప్పు వేసుకున్నాను. మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, వామ, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కారము, అవసరమైతే ఒట్టి కారం కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా చిన్న చిన్నగా చేసేసి వేసుకోవచ్చు. ఇట్లా పచ్చికారం లాగానే వాటిని కూడా పట్టేసి వేసుకోవచ్చు. గింజలుగా బాగా ఉంటాయి. అవసరమైతే సోడుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, అదైతే ఆప్షనల్. చూశారు కదా ఫ్రెండ్స్. అయితే ఇదంతా వేసేసి కలిపేసుకోవాలి జారుడుగా. చాలా పలసగా అంటే పలసగా కలుపుకోవాలి. మందంగా ఉంటే అప్పడాలు మందం అయిపోతూ ఉంటాయి. మనకి పలసగా కావాలి కాబట్టి మనం జారుడుగా కలిపేసుకోవాలి పిండి. తర్వాత మనం ఒక పెద్ద సర్వ తీసుకొని అందులో మనం వాటర్ సగం వరకు వేసుకొని దాని మీద ఒక టవల్ని అంటే వైట్ క్లాత్ కానీ ఏదో ఒకటి పలసగా ఉండే క్లాత్ని, నేనైతే ఒక చిన్న టవల్స్ వస్తుంటాయి కదా మనం పూజలు కనుక చేసేటప్పుడు ఇట్లా పెళ్ళిళ్ళకు ఉంటుంటాం కదా, అలాంటి టవల్ ఒకటి ఉంటే పాతది, దాన్ని శుభ్రంగా కడిగేసి వాటర్ పిండేసి దీనికైతే పెట్టి కట్టేశాను. దానిపైన ఒక గరిటెతోని చిన్నగా వేస్తూ దాని మీద మూత పెట్టుకోవాలి. ఆవిరి మీద ఉడుకుతాయి అన్నమాట. కిందంగా గ్యాస్ మనం మంట పెడుతుంటే ఆ లోపల వాటర్ అనేది బాయిల్ అయిపోయి దానిపైన క్లాత్ మీద ఉడుకుతుంది అన్నమాట, పిండితో మనం చేసినది. అట్లా అన్నీ ఒక్కొక్కటిగా ఒక క్లాత్ మీద పరుచుకొని ఆరబెట్టుకోవాలి. ప్యాన్ గాలికైనా ఆరిపోతాయి ఇంట్లోనే, అసలు ఆరవనైతే ఉండదు. ఎందుకంటే చాలా పలసగా ఉంటాయి కాబట్టి వన్ డేలోనే ఆరిపోతాయి. ఇవి చాలా బాగా వచ్చేసినాయి, చాలా మంచిగా ఉబ్బుతున్నాయి చూడండి. కాకపోతే నేను చేసిన ఏంటి అంటే కొన్ని మాత్రమే పెద్దగా రౌండ్ సర్కిల్లో ఉన్నాయి. కొన్ని ఆల్మోస్ట్ మనం ఎండబెట్టినప్పుడు కొన్ని ముక్కలుగా అయిపోయినాయి అన్నమాట. ఇక ముక్కలైనా రౌండ్గా అయినా మనం తినేదైతే తుంపుకొనే కదండి, ఎలా ఉంటాయి ఏంటి. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, అద్రిపోయినాయి. కొంచెం చిన్న పీస్ వేసినా కానీ ఇంత పెద్దదిగా ఉబ్బుతున్నాయి అన్నమాట. పిల్లలైతే వదలకుండా తిన్నారు. చాలా బాగున్నాయి మమ్మీ అన్నారు. మీరే చూస్తున్నారు కదా. ఆయిల్ వేడి చేసేసి అవి ఎండిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా కొన్నిగా లాస్ట్ అనమాట 2 టైమ్స్ వచ్చేసినాయి మనకైతే. ఇవి మామూలుగా ఉన్నాయి, అందులో వేసేసామా అవి కలర్ ఎలా పొంగిపోతున్నాయి చూడండి. వైట్ కలర్లో చాలా మంచిగా పొంగిపోతున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆవిరి అప్పడాలు, ఈ ఆవిరి అప్పడాలు అనేది సర్కిల్గా వస్తే ఇంకా బాగుండేది, కానీ ఎందుకో మరి ఇలా ఇచ్చుకుపోయినట్టు అయ్యి ఒక అప్పలో 2-3 ముక్కలు అలా అయిపోయినాయి. అవన్నీ ముక్కలన్నీ ఎండబెట్టేసి బాక్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 టైమ్స్ అయితే చేశాను. ఇది 3 months తర్వాత చేస్తున్నాను. వీటిని 3 months తర్వాత కనీసం ఎండ కూడా పెట్టలేదు. ఆయిల్ ఉంది కదా చేసేద్దామని చెప్పేసి బాక్స్ కనిపిస్తే తీసేసి చేశాను. పొంగుతాయో పొంగవో, చాలా రోజులైంది కదా ఎండబెట్టేసి మళ్ళీ మెత్తబడ్డాయేమో అని భయపడ్డాను. కానీ అలాంటిది ఏం లేదు, ఎన్ని ఉన్నాయో అన్నీ చేసేసాను అనమాట. ఇంకా చాలా మంచిగా ఉబ్బుతున్నాయి అని చెప్పేసి చేసి డబ్బాకు పెట్టేశాను. ఇవి చేసి డబ్బాకు పెట్టినా కానీ ఒక 1 week వరకు అయితే నిల్వ ఉంటాయి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అలాగే డబ్బాకు పెట్టేశాను, 1 week వరకు తిన్నారు పిల్లలు. ఈ సెకండ్ టైం చేసినప్పుడు మాత్రం 2 daysలోనే అయిపించేశారు. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు నచ్చాయా? ఇవి ఏంటి అంటే గవ్వల టైప్లో ఉన్నాయి, ముక్కలుగా ఉండడం వల్ల మనం గవ్వలు కూడా దొరుకుతూ ఉంటాయి కదా మార్కెట్లో,
మా చిన్నప్పుడు గవ్వలు దొరికేవి, కారం చల్లి కనిపించేవి. ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు మార్కెట్లో. అయితే ఆ గవ్వల మాదిరిగా అనిపిస్తున్నాయి నాకైతే. ఈ రౌండ్ సర్కిల్గా లేవు కాబట్టి ఈ ఆవిరి అప్పడాలుగా బదులుగా గవ్వలంటే బాగుంటుందేమో అనిపించింది నాకైతే. వేసిన ప్రతి ముక్క ఇలా పొంగినప్పుడు అవి సర్కిల్ ఇట్లా పిండి అంతా రింగులుగా తిరిగి ఇట్లా చుట్టుకుపోయిందనమాట. మన టమాటా కర్రీస్లో వేసినప్పుడు అది మొత్తం నుజ్జు అయిపోయిన తర్వాత టమాటా యొక్క తోలు అనేది ఇట్లా రౌండ్ సర్కిల్గా ఇట్లా తిరిగినట్టుగా ఈ పిండి కూడా ఎండిపోయి ఇలా రౌండ్ సర్కిల్గా తిరిగింది. అది అనేది వాటర్లో వేయడం, ఆయిల్లో వేసి వేడి చేయడం వల్ల మనకి ఇలా వచ్చేసినాయి అన్నమాట. చాలా మంచిగా డీప్ ఫ్రై అయినాయి ఆయిల్లో. అయితే చాలా మంచిగా పొడంగా అవుతున్నాయి. ఇట్లా పట్టుకొని స్మాష్ చేసేస్తే మా పిల్లలు ఇక తింటున్నారు. అదే పనిగా పోటీ పడి మరి వాళ్ళకి చాలా నచ్చినాయి అంట. థ్యాంక్ యూ మమ్మీ అంటుండు నా కొడుకు. అయితే వాళ్ళకి ఇష్టమైన ఏమన్నా తినేవి చేసినాం అనుకో, వాళ్ళు ఇక ముద్దులతో ముంచెత్తుతారు. మమ్మీ వంగబడు అంటారు. ఎత్తుకో మమ్మీ ఎత్తుకో అంటారు. ఎత్తుకుంటే సంకలో కూర్చొని ముద్దులు పెట్టేస్తారు బుగ్గల మీద. వంగబడ్డా అంతే. ఇంకో సూపర్ ఉన్నాయి అని చెప్పి చంటి ఇలా వేలు చూపిస్తూ ఉన్నాడు. వాడికి నచ్చినాయి అంట. థ్యాంక్ యూ మమ్మీ అంటూ వాడి ఆనందానికి అద్దులే లేవు.